నితీష్ కుమార్ బీహార్ ఇన్నింగ్స్ కి ఎండ్ కార్డు పడింది. శాసన మండలిని వదిలి పార్లమెంట్కు వెళ్లిన ఆయన రేపు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత బీహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తారు. దీంతో బీహార్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం కూడా ఖరారైంది. మరి బీహార్ సీఎం పదవి అందుకునేది ఎవరు? రేస్లో ఎవరెవరున్నారు? లెట్స్ వాచ్. బీహార్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 14న బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు నితీష్ కుమార్. అదే రోజు ఎన్డీఏ శాసనసభాపక్షం సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది. శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం రేసులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఫ్రంట్ రన్నర్ గా ఉన్నారు. గత ప్రభుత్వంలోనూ నితీష్ డిప్యూటీగా పనిచేశారు సామ్రాట్. బీహార్ రాజకీయాలతో పాటు పాలనపైన గట్టి పట్టుంది. బీజేపీ అగ్రనాయకత్వంతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి. దీంతో సామ్రాట్ చౌదరికే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని భావిస్తున్నారు. ఆయన ఢిల్లీ చేరుకుని బీజేపీ హైకమాండ్ పెద్దలతో భేటీ అయ్యారు. నితీష్ కుమార్ తనయుడికి డిప్యూటీ సీఎం పదవి దక్కొచ్చని సమాచారం. బీహార్లో బీజేపీ తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అందుకోబోతోంది. కాబట్టి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పార్టీ అగ్రనేతలు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది. 2 దశాబ్దాలకు పైగా బీహార్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు నితీష్ కుమార్. గతేడాది నవంబర్ 20న 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కనీసం 2.5 ఏళ్లు ఆయన ఆ పదవిలో ఉంటారని భావించారు. అయితే రాజ్యసభకు వెళుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు నితీష్. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై మార్చి 30న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే బీహార్ రాజకీయాల్లో నితీష్ శకం దాదాపుగా ముగిసినట్టే.